పొత్తు ఎప్పటికున్నా ముప్పే మన చేతికున్న 5 ఏళ్ళ ఒక్క తీరుగుండయి గసొంటిది 3 పార్టీల లీడర్ల ఆలోచనలు ఒక్క తీరుగుండాలంటే ఉంటాయా ఏదో కొత్త కాబట్టి ఇన్నొద్దులు నెట్టికొచ్చిండ్లు కానీ ఇప్పుడు ఎవ్వల పాట అల్లదే అయిందట మరిగా కూటమి కూల్తదా అట్లనే నిలబడుతుందా అని ఇప్పుడు అందరి నోళ్ళల్లో గిదే చర్చ అవుతుందిటనుల్లా అందుకే మన బరాబర్లో కూడా పట్టుకొచ్చినాం చూసేయండి. ఏడాది కూడా గడవక ముందే కూటమిలా కుంపటి సురువైనట్టే ఉన్నది కదా. ఎన్నేళ్లున్నా ఏరు తప్పదన్నట్టు ఏదో అప్పుడున్న జగనాలను గద్దె దించేతందుకు కూడుకొని కూటమి వచ్చి 3 పార్టీలు ఒక్కటై అధికారంలోకి వచ్చిరి. అధికారంలోకి వచ్చినాక స్వీట్లు పంచుకున్నారు, సీట్లు కూడా పంచుకున్నారు. గాని ఈ 3 పార్టీలకైతే పురి గల్తలేనట్టున్నదుల్లా. ఇక ఎవ్వల బాట ఆళ్లే పట్టిండ్రు. ఇక మొన్న నడమ తిరుపతిలా తొక్కిసలాటై కొంతమంది జీవిడిసిరు కదా. అగో గాదాని మీద చిన్న సీఎం పవన్ సార్ మాట్లాడుకుంటా టీటీడీ చైర్మన్, ఏఈఓ, ఈఓ, పాలకవర్గం అందరూ బాధిత కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలనే వరకల్లా ఇక వాళ్ళు ఆగా ముచ్చట చక్కగా పట్టించుకోపోయేసరికి అగో ఎందుకు క్షమాపణ చెప్పరు గంత నామూసి ఏమైతుంది అని అనే కదా. 6 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే, తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ఇక గాముచ్చట మీదనే నారా లోకేశం సార్ అడిగితే అది ఆయన ఇష్టము, టీడీపీ స్టాండ్ కాదని. అదే వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. వాళ్ళిద్దరు నడుమున్న పంచాయతీకి ఇంకింత పొగేసినట్టే చేసిండు లోకేశం సారు. ఇగో నారా లోకేశంను చిన్న సీఎం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ, ఇక గట్టనే గూడూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పాశం సునీలు, ఇంకా టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు, ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా లోకేశం సారును ఉప ముఖ్యమంత్రి చేయాల్సిందేనని జర గట్టి పట్టే పడతాండ్రు. ఇక గీ ముచ్చట తెలిసిన జన సైనికులు కూడా అవు కరెస్టే, లోకేశం సారును చిన్న సీఎం చేయాలి, మా పవన్ సార్ను కూడా ముఖ్యమంత్రిని చేయాలని వాళ్ళ మనసులున్న మాట గీ తీర్ల బయట పెట్టిండ్లు. అగో కోరికలు వాళ్ళకే ఉంటాయి గాని మాకుండయా మరని కారెడ్డాలాడబట్టిండ్లు జన సైనికులు. ఈ తెలుగుదేశం పార్టీ జన సైనికుల వారు చూస్తాంటే లోపట లోకేశం సారు లొల్లి రాజేసినట్టే అనిపిస్తుంది కదా. ఏదేమైనా అన్నదమ్ములు లొల్లి పెట్టుకుంటే పక్కింటి పాలోనికి సంద దొరికినట్టు ఈ సందు చూసుకొని జగనాలు కూడా మంచిగానే పావులు కలుపుతాండట. ఇక చూడాలి మరి ఈ లొల్లి ఇంకెంత దూరం పోతుందో. అంటే ఆ పార్టీలో వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ మనోభావం, వాళ్ళ కసి. అలాగే జనసేన ఉంది, మళ్ళీ కళ్యాణ్ గారు సీఎం కావాలని అడగరా కార్యకర్తలు. అది కూడా ఎప్పుడు అవ్వాలి అన్నది ఒక ఆలోచనతో కార్యకర్తలు పనిచేస్తూ ఉంటారు. అలాగే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సీఎం అనేవారు కదా, లోకేష్ పాదయాత్రలో సీఎం అనేవారు కదా. పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నెల్లూరులో ఒక నాయకుడు, రాజంపేటలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిదేనా, నేను తప్పట్లేదు. ఎవరికైనా ఉంటుంది కోరిక, ఉప ముఖ్యమంత్రి కావాలి, మా నాయకుడు హోదాలో ఉండాలి, తిరగాలంటే తప్పేం లేదు. మా కోరిక ఉంటుంది కదా, మేము కూడా చెప్పుకోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని తప్పించిపోతున్నాం కోట్ల మంది జన సైనికులు. కాబట్టి మాకు కూడా కోరిక ఉంది. కోరికలు అనేది ఉంటాయి అందరికీ, మంచిదే. బట్ మనం కూటమిలో ఉన్నాం కాబట్టి ఇంకో పార్టీకి ఫేక్ వైసీపీ పార్టీకి ఎందుకు ఫేక్ వైసీపీ పార్టీ ఉంటుందో తెలుసా? ఆ పార్టీ జగన్ది కాదు, ముందు తీసుకోవాలి మనం. ఆ పార్టీ జగన్ది కాదు.